వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఒకానొక దశలో ఖానాపూర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా మీ పేరు మార్మోగడం అనేది కూడా జరిగింది. ఇంత చేసిన వ్యక్తికి రేవంత్ రెడ్డి 12 మా ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 12 దాంట్లో నాకు ఒక అవకాశం వస్తుంది, గిరిజన మహిళగా నాకు ఇస్తారనే భావన చాలా ఉంటుంది నాకు. ఇక రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఏమో ఉండదు. అంటే ఇక్కడ మిమ్మల్ని పార్టీ మోసం చేసిందా, రేవంత్ రెడ్డి మోసం చేశాడా? పార్టీ మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా మోసం చేసినట్టే. మరి ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ పోనట్టుంది. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరినన్నా అడగండి, నమ్మించి మోసం చేసే వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈరోజు సీఎం మేడం, ఈ రోజు కాకపోయినా రేపటి మీరు వెళ్ళినా కూడా చూస్తాడు కదా మిమ్మల్ని. సీఎం ఉండి ఏం చేశారండి? ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడన్నా ఒక హామీ కూడా ఇచ్చారా? 420 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ మోసం చేసినట్టు రాష్ట్ర ప్రజలని రేవంత్ గారు మోసం చేసిండ్రు అని చెప్పేసి అంటారా? ప్రతి విలేజ్లలో ప్రతి ఒక్కరి నోట్లో ఇవాళ కేసీఆర్ తప్ప వేరే మాటే లేదు. రేవంత్ రెడ్డి అంత ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం ఎక్కడ లేదు. ఆయన చేస్తుండే మీరు మొత్తం దాదాపు అప్పులు చేసి 7,000 కోట్లు అప్పులే కడుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. నీకు అధికారం ఇచ్చిరు కదా ప్రజలు, అధికారం ఇచ్చినప్పుడు మరి నువ్వు చేయాలి కదా, సరిదిద్దుకోవాలి కదా. ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత అంటున్నారు కదా, ఇద్దరం వెళ్దాం. మీ నియోజకవర్గం ఉట్నూరుకే వెళ్దాం. సో అక్కడ ఒకవేళ రేవంత్ పాలన బాగుందంటే ఏం చేస్తారు? నియోజకవర్గంలో తిరగండి, ప్రతి విలేజ్ లో తిరగండి, ప్రతి ఒక్కరిని అడగండి. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో మీకే తెలిసిపోతుంది. కేసీఆర్, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళు తెలంగాణకి పట్టిన శని అది ఇది అని చెప్పేసి రకరకాలుగా రెగ్యులర్గా కామెంట్స్ చూస్తుంటాం. అవినీతి అక్రమాలలో ముఖ్యంగా వాళ్ళ పేర్లే వస్తాయని చెప్పేసి. నిజంగా వాళ్ళు అరెస్ట్ అయితే ఏం మేడం ఇలాంటి వాళ్ళ పరిస్థితి? మరి అరెస్ట్ చేస్తున్నాం, చెయ్యాలి అని చెప్పేసి సోషల్ మీడియాలలోనే ప్రొపగండా చేసి ఇట్లా పెద్దగా చూపిస్తున్నారు, కానీ మరి ఎక్కడ కూడా ఆధారాలు దొరకలేదు కదా. ప్రస్తుతం మనతో పాటు చార్లత రాథోడ్ గారు ఉన్నారు, ఉట్నూరు మాజీ జెడ్పీటీసీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు. నమస్తే చార్లత రాథోడ్ గారు. నమస్తే. సో చార్లత గారు, మీరు గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అంత హవా నడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక జెడ్పీటీసీ అనుకోవచ్చు, జెడ్పీ చైర్మన్ వరకు కూడా మీరు వెళ్ళడం అనేది జరిగింది. ఒకానొక దశలో ఖానాపూర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా మీ పేరు మార్మోగడం అనేది కూడా జరిగింది. రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా అప్పట్లో ఆదిలాబాద్ లో చేయడం అనేది జరిగింది. సో అంత చేసిన వ్యక్తికి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడం తోటే మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది జరిగిందా? అవునండి, నేను చాలా అంటే 10-12 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారితో ప్రతి పాదయాత్రలో ప్రతి విలేజ్ లో తిరగడం జరిగింది. నా నియోజకవర్గంలో కూడా ప్రతి విలేజ్ లో చారులత రాథోడ్ అంటే ఎవరో గుర్తుపడతారు. కాంగ్రెస్ అప్పుడు జీరో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ మంచి హవాలో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా గెలిచాను. చైర్మన్ అభ్యర్థిగా ఉంటుంది, కానీ మాకు కోరం రాకపోవడంతో ముగ్గురమే గెలిచాము, అందుకు చైర్మన్ కాలేకపోయినాను. అయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు. అప్పుడు తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చాలా హవాలో ఉంది. అంత హవాలోనే నేను ఉట్నూరు నుంచి జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. అక్కడ మాకు కోరం రాక ముగ్గురమే గెలిచాం కాబట్టి నేను చైర్మన్ కాలేకపోయినాను. కానీ నేను ఎమ్మెల్యేగా ఆస్పిరెంట్ గా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆశించాను. 12 మా ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 12 దాంట్లో నాకు ఒక అవకాశం వస్తుంది, గిరిజన మహిళగా నాకు ఇస్తారనే భావన చాలా ఉంది నాకు. కానీ ఇక రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఏమో ఉండదు, మాకు టికెట్ రాలేదు. అయితే కాదండి, అంటే కేవలం టికెట్ రాలేదని చెప్పేసి మీరు హట్ అయి బయటికి రావడం అనేది జరిగిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన హట్ అయి వచ్చారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేక రేవంత్ రెడ్డి మోసం చేసి బయటకు వచ్చినంటే ఒక లెక్కన ఉంటుంది. పార్టీ పైననే గౌరవం లేక పార్టీ నిజంగా నన్ను మోసం చేసిందని ఫీల్ అయ్యి బయటకు వస్తే ఒక రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని పార్టీ మోసం చేసిందా, రేవంత్ రెడ్డి మోసం చేశాడా? పార్టీ మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నేను పార్టీని నమ్మి, పార్టీలో ఎవ్వరు లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి మరి ఒక మహిళగా, గిరిజన మహిళగా బయటికి తిరిగి, ముందే మా గిరిజనలలో మహిళలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది. అటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో నుంచి నేను ఒక చదువుకున్న దాన్ని, మళ్ళీ మా మంచి కుటుంబము, అక్కడి నుంచి నేను బయటికి వచ్చి
పార్టీ కోసం పని చేసి 12 సంవత్సరాలు కష్టపడి పిల్లలు ఇల్లు వాకిలి అన్ని వదిలేసుకొని నేను అహర్నిశలు పనిచేసిన దానికి వాళ్ళు ఏం గుర్తింపు ఇవ్వకపోవడంతో నేను చాలా మనస్తాపం పడి ఓకే, బయటికి రావడం ఈ రోజు బాధ అనిపిస్తలేదా? అరే నేను ఆ రోజు కాంప్రమైజ్ అయ్యి పార్టీలోనే ఉంటే డెఫినెట్ గా నాకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చేది, లేకపోతే రేపటి నాడు ఇంకేదైనా ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లకు త్యాగం చేశారో వాళ్ళకి డెఫినెట్ గా పదవులు ఇస్తాం అది ఇది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ రోజు చార్లత రాథోడ్ గారు ఈ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యేటోళ్ళు, ఆ విషయం ఎప్పుడన్నా బాధ అనిపించిందా మీకు? బాధ అప్పుడే అనిపించిందండి, ఇప్పుడు ఏమనిపించట్లేదు. ఎందుకంటే అప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా తిరిగాను. నాకు ఏదో చైర్మన్ పదవి ఇస్తారనో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనో లేకపోతే ఇతరత్ర ఇస్తారని నేను చేయలేదు కదా. పార్టీ కోసం ఒక సంస్థ కోసం నేను అన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటే గుర్తింపు నాకు రాలేదనే బాధ ఒకటి అప్పుడు కలిగింది. కానీ ఇప్పుడు నాకు అలాంటి బాధ ఇప్పుడు ఏం లేదండి. ఒకవేళ గెలుస్తున్నానా మేడం మీరు? నేను గెలిస్తే పక్కా, నేను ఉంటే 25-30 వేలతోని పక్కా గెలుస్తుంటా. పక్కా గెలుస్తుంటుంది. ఓకే, మరి ఇప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ పోనట్టుంది, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన? లేదండి, ఇప్పుడు ఏం ప్రేమ లేదండి. ఎందుకంటే మనసు విరిగిపోయింది ఆ పార్టీ మీద, ఆ మనుషుల మీద. ఏదైతే నమ్మించి మోసం చేస్తారో అది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి అనే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరినన్నా అడగండి, నమ్మించి మోసం చేసే వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని ఈజీగా చెప్పగలుగుతారు. నాకు కూడా అదే భావన ఉంది. కాబట్టి నేను ఆ పార్టీలోంచి బయటకు వచ్చిందే చాలా మంచిగా అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు మేడం? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈరోజు సీఎం మేడం, ఈ రోజు కాకపోయినా రేపటి నాడు మీరు వెళ్ళినా కూడా ఏదో రకంగా చూస్తాడు కదా మిమ్మల్ని. లేదండి, సీఎం ఉండి ఏం చేశారండి? ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడన్నా ఒక హామీ కూడా ఇచ్చారా? 420 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మహిళలకు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి, అది రాలేదు. 2,500 ఇస్తా అన్నాడు, అది రాలేదు. ఇప్పుడు ఉద్యోగస్తులు చాలా మంది ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు సంవత్సరంన్నర అయింది, ఇప్పటి వరకు ఏ ఉద్యోగం ఒక్కరికి రాలేదు. 52,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు, మహిళలకు పెద్ద పీట అంటుండు. 120 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. 200 ఫ్రీ కరెంట్ అంటుండు, 500కి గ్యాస్ సిలిండర్ అంటుండు. అంటే కాంగ్రెస్ లో అంటే ఇట్లే అంటుండే. 200 యూనిట్లు ఇస్తామని చెప్పేసి 5-6 మందికి వస్తున్నాయి కావచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికి రావట్లేదు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ అయిందా అని ఒకసారి మీరు విలేజ్లకి వెళ్ళి తిరిగి చూడండి, ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధు అసలే పడలేదు. రాష్ట్రం అంతా ఇవాళ అల్లకల్లోలం ఉంది. రైతులు 600-700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అలా ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారండి? మా డిస్టిక్ లోనే 4 రైతులు చనిపోవడం జరిగింది. ఒకడు దేవరావు అనే అబ్బాయి బ్యాంకులో వెళ్ళి మరి పురుగుల మంది తాగి చనిపోవడం జరిగింది. అలాగే విష ఆహారం పెట్టి మొత్తం గురుకులాల్లో పిల్లలు మొత్తం విష ఆహారం తిని మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చాలా మంది అస్తవ్యస్తత అయినారు. మరి రాష్ట్రం అంతా ఇట్లా అల్లకల్లోలం అవుతా ఉంటే మరి ఏం చూస్తున్నారండి? నేనేమంటున్నా అంటే మిమ్మల్ని మోసం చేసినట్టు రాష్ట్ర ప్రజలని రేవంత్ గారు మోసం చేసినారు అని చెప్పేసి అంటారా? పిల్లలకు పెద్ద పీట వేస్తాను అని పదే రాహుల్ గాంధీ గారు ఎన్నో సార్లు చెప్పారు. ప్రతి మీటింగ్ లో మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు, కానీ ఎక్కడ పెద్ద పీట వేయలేదు. వాళ్ళకి ఎవరు కావాలో ఒక ఇద్దరికే ఇప్పుడు మినిస్ట్రీ ఇచ్చారు మేడం. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా గిరిజన మహిళ సత్యవతి రాఠోడ్కి ఇచ్చారు. ఎంపీ మాలోత్ కవితను ఎంపీగా చేశారు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలను తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి సేవాలను గుర్తించాలని చెప్పేసి సేవాలను చేయడానికి మంచి మంచి భవనాలు కట్టించారు. అలా గిరిజనులకు చాలా హెల్ప్ చేశారు. ఓకే, నేను ఏమంటున్నా అంటే సరే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రేపన్నాడు మీకు టికెట్ ఇవ్వకపోయినా లేకపోతే పక్కన పెట్టిన చార్లత రాథోడ్ గారి పరిస్థితి ఏంటి? కేవలం జెడ్పీటీసీ అంతేనా? ఇంకా అలా కాదండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరినైతే నమ్ముకుంటారో, కేసీఆర్ గారిని ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి మొత్తం అవగాహన ఉంది, స్టేట్ గురించి అవగాహన ఉంది. ఏ జిల్లాలో ఎవరిని టికెట్ ఇస్తే బాగుంటది, ఏ జిల్లాలో ఎవరు గెలుస్తారు అనే సర్వేల ప్రకారం, మరియు అక్కడ లోకాలిటీ ప్రజలు ఎలా ఎవరిని కోరుకుంటారు వాళ్ళ ఓడిపోయిండు మేడం. అట్లాంటి వ్యక్తి కేసీఆర్ గారు ఓడిపోవడం అనేది జరిగింది, ప్రభుత్వం అనేది రాలేదు. ఓడిపోవడం అంటే అది ఎందుకు అంటే 1కి 2 అబద్ధాలు చెప్పాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 1కి 2 అబద్ధాలు. నేను 1,00,000 అని అంటే తులం బంగారం ఇస్తా అన్నాడు. 2,000 పెన్షన్ అంటే 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలు నమ్మారు కదా, నమ్మి ఓట్లు వేశారు కాబట్టి ఆయన గెలిచాడు.
కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతి విలేజ్ లో తాండాల్లో ప్రతి ఒక్కరు కేసీఆర్ సారే కావాలి, మాకు కేసీఆర్ ఉంటేనే అన్ని పథకాలు వస్తాయి, కేసీఆర్ గారు ఉంటేనే మేము మా చేతిలో డబ్బు ఉంటది అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మేడం ఏదో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారని చెప్పేసి డబ్బా కొట్టకండి మేడం, డబ్బా కొట్టండి కానీ మరి ఇంత డబ్బా కొట్టకండి. కేసీఆర్ గారు రావాలి ఎవరు అంటున్నారు మేడం, ఎవరు రావాలని చెప్పేసి ఎవరు అట్లా అనుకుంటారు. కాదండి, చాలా హ్యాపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు ఇక్కడ తెలంగాణ భవన్ లోనే ఉండి తెలుసుకోవడం కాకుండా మీరు విలేజ్లలో తిరగండి. ప్రతి విలేజ్లలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కేసీఆర్ గారిని వాళ్ళ మా పెద్ద కొడుకు, మా పెద్ద తమ్ముడు, అన్న లాంటి వాడు మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పకపోతే మీరు వినండి. లేదండి అట్లా ప్రతి విలేజ్లలో ప్రతి ఒక్కరి నోట్లో ఇవాళ కేసీఆర్ తప్ప వేరే మాటే లేదు. రేవంత్ రెడ్డి అంత ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఇలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాము, ఇంతకు ముందు కూడా చూడలేదు, తర్వాత కూడా చూడలేమని అంటున్నారు. ఏం పాపం చేసింది మేడం రేవంత్ రెడ్డిని అంతగానం తిడుతున్నారు? పొద్దుగా లేస్తే బీఆర్ఎస్ లో కేటీఆర్ గారు, కవిత గారు, కేసీఆర్ గారు, మీరు అందరు ఇట్లా ఎగబడితే పాపం ఆయన టైం ఇవ్వండి మేడం, ఆయనకు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా. కేటీఆర్ గారి గురించి చెప్పాలా, కేటీఆర్ గారు ఐటీ కంపెనీస్ ఎన్ని వేల పిల్లలు ఇవాళ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏదైనా ఒక కంపెనీ పెట్టినా సంవత్సరంన్నర అయింది. 1,75 కోట్లు తెచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. అది మొత్తం మాటలలో ఉంది, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంకా రాదు, వస్తుందా అనేది కూడా తెలియదు. ఇప్పటి వరకు ఎలాంటి కంపెనీలు రాలేదు, ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఏమున్నా కేటీఆర్ గారిని ఎప్పుడు లోపల వేయాలా, హరీష్ రావు గారిని ఎప్పుడు లోపల వేయాలా, కేసీఆర్ గారిని ఎప్పుడు తిట్టాలా అని తిట్టడంలోనే టైం పాస్ కాలయాపన చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఏది డెవలప్మెంట్ లేదు, ఏది చేయడు కూడా. అతను ఎందుకు చేయడం అనుకుంటున్నారు? మీరు అప్పులు చేసి పెట్టకపోతే ఆయన చేస్తుండే. మీరు మొత్తం దాదాపుగా అప్పులు చేసి 7,000 కోట్లు అప్పులే కడుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. నీకు అధికారం ఇచ్చిరు కదా ప్రజలు, అధికారం ఇచ్చినప్పుడు మరి నువ్వు చేయాలి కదా, సరిదిద్దుకోవాలి కదా. దిద్దుకుంటున్నాం మేడం, టైం ఇవ్వాలంటున్నాం మేడం. టైం ఇంకెంత ఇస్తారు? సంవత్సరంన్నర అయింది, 15 నెలలు అయింది, ఇంకా ఎన్ని రోజులు టైం ఇస్తారు ప్రజలు? చూస్తానే ఉన్నారు కదా. 15 ఆగస్టుకి వేస్తా అన్నాడు, మళ్ళీ 26 జనవరి అన్నాడు, ఇప్పుడేమో సంక్రాంతి అన్నాడు, తర్వాత ఇప్పుడు శివరాత్రి కూడా అయిపోయింది. ఇంకెప్పుడు ప్రజలకు మభ్యపెట్టి మొత్తం మాటలతోనే వాళ్ళని మోసం చేస్తున్నాడు తప్ప ఏది చేయట్లేదు. అంటే నేను ఇప్పటికేమంటా, కేటీఆర్ గారి పైన నిజంగా మీకు భరోసా ఉందా అన్నది నా క్వశ్చన్. తప్పకుండా భరోసా ఉందండి. ఎందుకంటే కేటీఆర్ గారు వాళ్ళు ఇప్పుడు నిజాలు అన్ని చూస్తారు కదా, ప్రజల్లో కానీ నియోజకవర్గంలో కానీ మొత్తం తెలుసుకుంటారు. వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తారనే భావన కూడా ఉంది, మాకు అవకాశం ఇస్తారనే భావన కూడా మాకు ఉంది. ఎందుకంటే మేము ప్రజలు తిరిగి ఉన్నాము, ప్రతి విలేజ్ లో మేము. రేపు నాడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా చేస్తే చేయరండి, అట్లా చేయనే లేరు. ఎందుకంటే మేము అతన్ని నమ్ముకొని వచ్చినాము ఈ పార్టీలోకి, అతన్ని నమ్మి ఒక అన్నలాగా భావించి అతన్ని నమ్మి వచ్చినాం కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. పక్కా జరుగుతుందండి, పక్కా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మీరే చూస్తారు, మీరే మాకు ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకుంటారు. పక్కా మాకు ఈ పార్టీలో న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పండి మేడం. అవునండి, చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. మాకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది ఈ పార్టీలో. నేనే కాదు, ప్రజలు మొత్తం మోసపోయినరు. రాష్ట్రంలో 4 కోట్ల మంది వాళ్ళ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ గారు వస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని గుర్తు పెట్టుకుంటున్నారు. అదే విధంగా నేను కూడా కేసీఆర్ గారి వల్లనే, కేటీఆర్ గారి వల్లనే నాకు న్యాయం జరుగుతుంది అని ఈ పార్టీ. ఇక్కడ నాది ప్రధానంగా 2 క్వశ్చన్లు మేడం. మీరు ఇక్కడ పార్టీని నమ్ముకొని వచ్చారా? బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలని పార్టీని నమ్ముకొని వచ్చారా? కేవలం కేసీఆర్ కేటీఆర్ని నమ్ముకొని వచ్చారా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి రైతు రాజుగా బతికాడు, ప్రతి మహిళ ఒక హుందాగా బతికింది. ఇవాళ మహిళలు మొత్తం బస్సులలో తిరుగుతున్నారు కానీ ఒక్కళ్ళు ఎట్లా అంటే జుట్లు బిక్కుంటున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక మహిళ ఇంకో మహిళ అంటే రష్ వల్ల తక్కువ బస్సులు పెట్టి ఎక్కువ జనాలు దాంట్లో మహిళలు ఎక్కేసరికి మొత్తం ఏమవుతున్నదో అసలు వాళ్ళకి అర్థమైతలేదు. అలాంటి బస్సులు ఫ్రీ పెట్టారు, సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు. ఒక్క సిలిండర్ ఎవరికన్నా వచ్చిందా? ఎక్కడ పడట్లేదు. మా నియోజకవర్గంలో అయితే ఎక్కడ పడట్లేదు, మా డిస్టిక్ లో కూడా ఎక్కడ పడట్లేదు. 500 లేవు, అసలు ఏం లేదు. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, అది లేదు. మరి ఇంకేం చేసినట్టు?
ఓకే, అంటే మిగతా వాళ్ళు చేస్తున్నారు కదా మేడం, 2 లక్షలు రుణమాఫీ అయితే చేసిండు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందింది. రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు గాని, రైతు బీమా గాని, అదేవిధంగా మహిళలకు పెన్షన్ గాని ప్రతి ఒక్కరికి అందింది. ఓకే, ఇప్పుడు 4గురికో 5గురికో వేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నారు అంతే తప్ప ఎక్కడికి లేదండి. మొత్తం విలేజ్లలో మరి అట్లాంటి రైతులు ఎందుకు కాదనుకుంటారు కేసీఆర్ గారు? రైతు అదేనండి నమ్మారు, ఒక్కసారి నమ్మి చూద్దాం ఈయనను. అదేంటి రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, నమ్ముతారు కదా. అబద్ధం అనే ఇప్పుడు తెలుస్తుంది, అది ముందు తెలియలేదు కదా. అమాయక ప్రజలు నమ్మారు, పాపం నమ్మి వాళ్ళకి ఓట్లు వేశారు. కానీ అదే ప్రభుత్వం ఇప్పుడు మోసం చేస్తుంది కాబట్టి పక్కా మళ్ళీ కేసీఆర్ గారినే తీసుకొస్తారు. రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారే ఉంటారు. మేడం మీకు నాకు ఛాలెంజ్ మేడం. సరే, మీరు నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత అంటున్నారు కదా, ఇద్దరం వెళ్దాం, మీ నియోజకవర్గం ఉట్నూరుకే వెళ్దాం. సో అక్కడ కేసీఆర్ పాలన బాగుంది, రేవంత్ పాలన బాగుంది. ఇలా ఒకవేళ రేవంత్ పాలన బాగుందంటే ఏం చేస్తారు? మన నియోజకవర్గంలో తిరగండి, ప్రతి విలేజ్ లో తిరగండి, ప్రతి ఒక్కరిని అడగండి. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో మీకే తెలిసిపోతుంది. మీరు మొత్తం రికార్డింగ్. ఒకవేళ రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే ఏంది మేడం? అన్నారు, ఎవ్వరు అన్నారు. ఎందుకంటే ప్రతి విలేజ్ లో మేము తిరుగుతున్నాం, మీ వల్ల తెలుసుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే చాలా గొప్పగా చేస్తున్నారు కదా. ఏం చేయట్లేదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఖానాపూర్ నియోజకవర్గంలో. ఇప్పటి వరకు రోడ్ వైండింగ్ చేస్తామన్నారు, రోడ్ వైండింగ్ చేయలేదు. ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం కూలిపోయేటట్టున్నది, మున్సిపాలిటీ ఆఫీస్ మొత్తం కూలిపోయేటట్టున్నది. ఎక్కడ నీళ్ళ వసతి లేదు, ఎక్కడ కరెంట్ సరిగ్గా రావట్లేదు. కరెంట్ ఇప్పుడు బాగా చాలా కరెంట్ పోతుంది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఇంకా కట్టింగ్స్ చాలా జరుగుతున్నాయి. కరెంట్ నియోజకవర్గం పైన సమస్యల పైన మీకు అవగాహన ఉంది? అయితే చాలా ఉంది. ఎందుకు లేవు? ఇప్పుడు కల్వర్ట్స్ అన్ని విలేజెస్ లలో కల్వర్ట్స్, చిన్న కల్వర్ట్స్ అవసరం. ఇప్పుడు వాళ్ళు రేపు వర్షాల కాలం పడితే మొత్తం అసలు ప్రజలు పాపం అక్కడ నుంచి ఎవరికైనా డెలివరీ చేద్దామంటే ఎత్తుకొని మంచాల మీద ఎత్తుకొని మరీ తీసుకొస్తారు. అలాంటి దగ్గర చిన్న కల్వర్ట్స్, బ్రిడ్జ్లు ఏమీ లేవు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు మీరే కనుక్కోండి. ఖానాపూర్ వస్తే మీకు తెలుస్తుంది. అంటే మరి ఇంతకు ముందు మరి కేసీఆర్ గారే ఉన్నారు కదా, మీ కేసీఆర్ గారే, మీ పార్టీ సీఎం, ఆయన ఏం చేయలేడా? అప్పుడు చేసిండండి, చాలా చేసిండ్రు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది, ప్రతి ఒక్కరికి. నియోజకవర్గం నిజంగా డెవలప్ అయిందా? అప్పుడు మరి ఇప్పుడు ప్రజలు అదే అంటున్నాము, మీకు అధికారం ఇచ్చారు, మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? మేము చేయట్లేదు. అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు కొత్తగా చేసింది ఏం లేదు? కొత్తగా చేసింది ఒక్క పని కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఖానాపూర్ నియోజకవర్గం మొత్తం అల్లకల్లోలం అస్తవ్యస్తంగా. బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు ఇస్తే ఆయనకి ఇవ్వాలంట మేడం, ఎవరికి? ఎడమబొజ్జు గారికి, మీ ఎమ్మెల్యే గారికి. ఏమని? బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు వర్కింగ్ విషయంలో కావచ్చు. అదే ప్రతి దగ్గర నేను పేదోడికి టికెట్ ఇచ్చిన అని రేవంత్ రెడ్డి చాలా సార్లు ఇందిరమ్మ ఇంట్లో ఉండేటోడు. మరి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ, ఎన్ని నియోజకవర్గంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయో ఒకసారి మీరు తిరిగి చూడండి. ఒక్కటన్నా ఇందిరమ్మ ఇంట్లో ఉండేటోడు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి కదా. ఇంతవరకు ఏ ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టియలేదు. మరి రోడ్లు అట్లే ఉన్నాయి, బ్రిడ్జ్ అట్లే కలవట్టు ఉన్నది, ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ పడిపోయేటట్టున్నాయి. మరి ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు? నియోజకవర్గం ఇప్పటికీ మీరు తిరుగుతున్నారా? అవునండి, తిరుగుతాము. వరి వడ్ల మా కడం చుట్టూ మొత్తం వరి ఎక్కువ ఉంటది. బోనస్ అని అన్నారు. ఫస్ట్ ఒక కొంతమందికే బోనస్ ఇచ్చారు, తర్వాత మొత్తం ప్రైవేట్లలో పోయి అమ్ముకున్నారు. ప్రైవేట్లలో 200 తక్కువతో అమ్ముకున్నారు. కడం చుట్టూ ఏదైతే రైతులు ఉన్నారో తక్కువ రేటుకి అమ్ముకున్నారు. మరి ఇంకా ఏ రైతులు బాగుపడతారండి ఇట్లా చేస్తే? అయితే మేడం, ఇప్పుడు కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళు తెలంగాణకి పట్టిన శని అది ఇది అని చెప్పేసి రకరకాలుగా రెగ్యులర్ గా కామెంట్స్ చూస్తుంటాం. అవినీతి అక్రమాలలో ముఖ్యంగా వాళ్ళ పేర్లే వస్తాయని చెప్పేసి. నిజంగా వాళ్ళు అరెస్ట్ అయితే ఏం మేడం ఇలాంటి వాళ్ళ పరిస్థితి? మరి అరెస్ట్ చేస్తున్నాం, చెయ్యాలి అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియాలలోనే ప్రొపగండా చేసి ఇట్లా పెద్దగా చూపిస్తున్నారు. కానీ మరి ఎక్కడ కూడా ఆధారాలు దొరకలేదు కదా. కేటీఆర్ గారి గురించి ఆధారాలు దొరకలే, కవిత గారి గురించి దొరకలే, హరీష్ రావు గారి గురించి. మరి ఆధారాలు దొరకాలి కదా వీళ్ళకు. ఆధారాలు లేనిదే మేము జైల్లో వేస్తాం, వీళ్ళు లోపల వేస్తాం అని చెప్పేసి తిట్టడము, ఏ మీటింగ్ పోయినా తిట్టడం తప్ప వేరే సంక్షేమ పథకాలు నువ్వు ఏం చేస్తా అని చెప్పావో ఆ సంక్షేమ పథకాల గురించి ఎప్పుడైనా మాట్లాడిరా? ఎప్పుడు మాట్లాడలేదు. ప్రతి మీటింగ్ లో కేసీఆర్ గారిని తిట్టడం, లేకపోతే హరీష్ రావు గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం. ఆ తిట్టడం తప్ప వేరే పని ఏం చేయట్లేదు.
అసలు ఏం పరిపాలన లేదంటారు. పరిపాలన లేదు, మొత్తం రాష్ట్రం అంతా ఇవాళ ఏదైతే పేద రాష్ట్రం అయిపోయింది. ధనిక రాష్ట్రంగా ఉన్న మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండే మన ఉమ్. ఇవాళ మొత్తం బిల్స్ ఆయన ఎలాగ అప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ధనిక రాష్ట్రం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రమే అవుతుంది అప్పులు చేస్తున్నాడు కదా. ఈ ఒక్క సంవత్సరంలోనే మేము 10 సంవత్సరాలలో చేసిన అప్పు ఈ ఒక్క సంవత్సరంలో చేసిండు కదా. 3-4 సంవత్సరాలలో ఎంత అప్పు చేస్తాడు? అంటే అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి పైన కోపం బాగా కనిపిస్తుంది మేడం. కోపం అంటే మరి రాష్ట్ర ప్రజలని రాష్ట్ర ప్రజలని అది కాదు, రాష్ట్ర ప్రజలని పట్టించుకోవట్లేదని కోపం పడుతున్నారా, లేకపోతే చార్లత రాథోడ్కి టికెట్ ఇయ్యాలి అని లేదండి, చెప్పేసి? రాష్ట్ర ప్రజలనే ఇబ్బంది పడుతున్నాడు. రాష్ట్ర ప్రజలు మొత్తం ఇవాళ అతని మీద కోపంగా ఉన్నాడు. ఏ ఒక్క మనిషి కూడా రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు అని చెప్పిన దాఖలాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఏ విలేజ్ లో కానీ తాండాలో కానీ కనిపించదు మీకు. అంతేగాని చార్లత రాథోడ్కి టికెట్ ఇవ్వనందుకు కోపం ఏం పడతలే. ఆ టికెట్ ఇవ్వనందుకు అప్పటి సమయంలో అప్పుడు కోపపడ్డాము. మేము ఈ పార్టీలకు వచ్చేసినాము. ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి కూడా సంవత్సరంన్నర అయిపోయింది. నేను ఈ పార్టీతోనే ఈ సంస్థలోనే నేను కంఫర్ట్ గా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఏదైనా అవకాశం ఇస్తా అంటారు రేవంత్ రెడ్డి గారు? లేదండి, ఏదో పాత పరిచయాలు మీరు చాలా చేసిండ్రు కదా ఆయన కోసం, ఆయన పాదయాత్రల కోసం. అవి కొన్ని వీడియోలలో చూసినాము. ఆయన ఒక బహిరంగ సభలో కూడా మీ గురించి పాజిటివ్ చెప్పడం అనేది విన్నాము. సో అంత పాపం మా చార్లత రాథోడ్కి ఏదో అవకాశం ఇద్దామని పిలుస్తా. లేదండి, మేము వెళ్ళాము, ఆ పార్టీలో వెళ్ళాము. ఎందుకంటే ఆ పార్టీ మీద నమ్మకం ఎవరికి లేదు. ఓకే, పార్టీ మీద లేదు, ఆ మనిషి మీద లేదు. కాబట్టి మేము ఆ పార్టీలో వెళ్ళే ప్రసక్తే లేదు. మేము వదిలి వచ్చేసిన పార్టీ ఇంకా నెక్స్ట్ అక్కడ అటువైపు చూడని కూడా చూడం. అంతే అంతే. బీఆర్ఎస్ లో ఏం నచ్చింది మేడం ఈ సంవత్సరంన్నరలో? దాదాపు 10 సంవత్సరాలు అనుకుంటాం మీకు కాంగ్రెస్, 10-12 సంవత్సరాలు. మరి బీఆర్ఎస్ లో సంవత్సరంన్నర అయింది కదా, అంతగానో ఏం నచ్చింది బీఆర్ఎస్ లో? అంటే మాకు కొద్దిగా ఇక్కడ విలువ ఉందండి. ఏదైతే పార్టీ వదిలేసి వచ్చినాము, వచ్చిన తర్వాత కూడా మాకు బీఆర్ఎస్ లో మంచి విలువ ఉంది. రాబోయే కాలంలో మాకు మంచి గుర్తింపు వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్ల మాకు ఈ పార్టీలోనే కంఫర్ట్ గా ఉంది. ప్రతిపక్ష నాయకులుగా నిజంగా కేసీఆర్, కేటీఆర్ సక్సెస్ అనుకోవచ్చా? అవునండి, సక్సెస్. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారంటే సక్సెస్ కాకపోతే ఎట్లా? అప్పుడైతే ప్రతి ఒక్కరికి కరెంట్ వచ్చింది, ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చింది, ప్రతి ఒక్కరికి రైతు బంధు వచ్చింది, ప్రతి ఒక్కరికి మహిళలు అప్పుడు మహిళలకు కనీసం చీరలు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. 2 చీరలు ఇస్తా అంటారు, 2 చీరలు ఇస్తా అన్నాడు, పట్టు చీరలు 2 ఇస్తా అన్నాడు. అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉన్న చీరనే అది ఒక్కొక్కటి కూడా ఇవ్వలేకపోయిండు. అంటే చూడండి ఎంత పరిస్థితి దీనంగా ఉంది. కనీసం మహిళలు కూడా హ్యాపీగా లేరు, ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, ముసలి వాళ్ళు పెన్షనర్స్ వాళ్ళు హ్యాపీగా లేరు. ఎవరు లేరు. 4 కోట్ల మందిలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మేడం. పాలాభిషేకాలు చేస్తారు రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే అయిపోయిందా? ప్రజలు చేయాలి కదా. ప్రజలు చేస్తే అప్పుడు చేసినట్టు. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ లీడర్స్, నాయకులు వాళ్ళు వెళ్ళి సెలబ్రేషన్ చేస్తే అది చేసినట్టు కాదు కదా. ఓకే. అండ్ కవిత గారు ఎట్లా అంటే బీసీల కోసం కావచ్చు మళ్ళీ బయటికి రావడం, ఆమె దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా మేడం? అవునండి, ఆమె చాలా గట్టి మహిళ, ధైర్యవంతురాలు. ఎందుకంటే ఆమె మీద ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ఆమె తట్టుకొని గట్టిగా నిలబడి ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా బీసీల కోసం కొట్లాడుతుంది. అంటే మాకు చాలా ఇష్టమైన ఆమె కవిత మేడం కూడా. మా డిస్టిక్ లో కూడా ఆదిలాబాద్ లో వచ్చి బీసీ గురించి పోరాడతా బీసీల గురించి చేస్తానని చెప్పేసి అంటూ ఉంది. తప్పకుండా చేస్తారండి. ఓకే. అండ్ బాధ అనిపిస్తుందా మేడం అప్పుడప్పుడు, అరే ఇందిరమ్మ ఇంట్లో ఉండే టైంకి అవకాశం ఇచ్చి నేను కూడా ఇందిరమ్మ ఇంట్లో పుట్టి ఉంటే నాకు కూడా అవకాశం ఇచ్చేదేమో అని? అట్లా లేదండి, ఇందిరమ్మ ఇంట్లో ఉంటే ప్రతి వాడికి టికెట్ రావాలని ఏం లేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇంట్లో వస్తే అట్లా మా డిస్ట్రిక్ట్ మొత్తం ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటాము కదా. గిరిజనులము, ఆదివాసులము, మా డిస్టిక్ ఆదివాసుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అడవుల జిల్లా. ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇంట్లో నుంచే బయటికి వచ్చిన వాళ్ళం ఉంటాం. పుట్టగానే ఎవరు ధనవంతులుగా రాలేం కదా. మరి అలాంటి ప్రతి ఒక్కరికి టికెట్ రావాలంటే రాదు. అది వాళ్ళ అట్లయినా సరే ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు కదా, అట్లీస్ట్ పర్లేదా తను ఎమ్మెల్యేగా? ఇంకా అది మీరు అక్కడ వచ్చి అక్కడ ప్రజలను అడగండి, ఆయన బిహేవియర్ ఎట్లా ఉందో, ఆయన ప్రజలతో ఎట్లా ఉంటున్నాడు, సమస్యలు ఏమన్నా సాల్వ్ చేస్తున్నారా లేదా. ఓకే. ఇప్పుడు దాకా నేను చెప్పాను, మా నియోజకవర్గం అయితే
ఎట్లా అప్పుడు ఉండేది ఇప్పుడు కూడా ఇక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. సీతక్క గారు మేడం మీకు ఇన్ఛార్జ్ అంటే మీ గిరిజనకు సంబంధించిన నాయకురాలే ఈ రోజు మినిస్టర్ గా ఉన్నారు. మీ ఆదిలాబాద్ కి కూడా మేడమే కదా ఇన్ఛార్జ్. మరి మేడం ఏం పట్టించుకోదా? ఇప్పుడు 4 రైతులు మా డిస్ట్రిక్ట్ లో చనిపోయారండి. మరి ఆ రైతుల ఇళ్లలోకి పోయి సీతక్క గారు కూడా ఒక గిరిజన మహిళ, వాళ్ళ ఇంటికి పోయి కనీసం పరామర్శన దాఖలాలు లేవు. ఓకే, ఆమె ఆదివాసీ మహిళనే, మళ్ళీ మినిస్టర్ కూడా అక్కడ. మరి చనిపోయారు కదా, ఎందుకు చనిపోయారు ఏంటి అనేది ఇప్పటివరకు కనుక్కోలేదు. ఆమె ఏం చేస్తున్నది, ఏం చేయట్లేదు అంతే. సో అటు ఇన్ఛార్జ్ గా మేడం ఫెయిల్యూర్ అంటారు. అవును, ఫెయిల్యూర్. మా డిస్ట్రిక్ట్ లో అయితే మేమైతే ఫెయిల్యూర్ అనే అంటాం. సీతక్క గారిని ఆయన ఇప్పుడు ఎంపీ బీజేపీగా మేడం, బీజేపీ ఓకేనా? ఎవరండి? బీజేపీ కూడా ఇప్పుడు ఏంటండి, అక్కడ ఎంపీగా ఉన్నారు మేడం నాగేష్ గారు. వాళ్ళది కేంద్రంలో ఉంది ప్రభుత్వము. మరి అక్కడ నుంచి తీసుకురావాలి కదా, ఆదిలాబాద్ అయితే ఫండ్స్ తీసుకొచ్చి డెవలపింగ్ చేయాలి. అలాంటి దాంట్లో కూడా కొద్దిగా వెనుకబడే ఉన్నారు వాళ్ళు. ఎంపీగా అయితే గెలిచారు, అది గెలవడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే మాది కొద్దిగా మహారాష్ట్ర బార్డర్, అక్కడ నుంచి కొన్ని రాకపోకలు, అంటే అక్కడ నుంచి సంబంధాలు ఉంటాయి కొన్ని, కాబట్టి దానివల్ల గెలవడం జరిగింది. కానీ బీజేపీ గురించి అర్థం ఏం లేదు. ఇప్పుడు మీకు అంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మేడం మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం తర్వాత కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నాయా రాజకీయ పరంగా? ఏం లేవండి అట్లాంటివి ఏం లేవు. సో వర్క్ విషయంలో నెక్స్ట్ ఏంది మరి చర్ల తర్వాత టార్గెట్? నెక్స్ట్ ఏం లేదండి, పార్టీలో పని చేసుకుంటూ వెళ్ళాలి. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని నమ్మి ముందుకు వెళ్తున్నాము. వారిని నమ్మి మాకు ఏదైనా అవకాశం వస్తుందని అయితే నమ్మకం ఉంది. మరి రేవంత్ రెడ్డి లాగా చేయడండి, పక్కా చేయరండి. రేవంత్ రెడ్డి డైరెక్ట్ సభలోనే చెప్పింది కదా మేడం మీ గురించి. ఏమని? అదే చార్లత రాథోడ్కి ఈసారి పని చేశారు అని అన్నారు. పని చేశారు, అది రాష్ట్రం అప్పుడు మా నియోజకవర్గం అంతా చూశారు కదా, ఆయన కూడా చూసిండు. పని చేసి మరి గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడే ఇవ్వాల్సింది కదా నువ్వు గుర్తింపు. ఒక జడ్పీటీసీగా గెలిచి ఉన్న మహిళను ఆ టైంలో కాదని కొన్ని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మరి అప్పుడే గుర్తింపు ఇవ్వండి, తర్వాత ఏమి ఇస్తామని మాకు గ్యారెంటీ. అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టారని తెలుసు. డబ్బుల విషయంలో మీకు ఇవ్వలేరేమో మేడం? ఖర్చు పెట్టారు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇంట్లో ఉండేటోడు ఎన్ని ఖర్చు పెట్టిండండి? ఇందిరమ్మ ఇంట్లో ఉండేటోడు ఎంత డబ్బు ఖర్చు పెడతారని నమ్మిచ్చారు. అది కాదండి. సో జస్ట్ ఎంత మేడం 4-5 వేల ఓట్లే అనుకుంటారు, 2-3 వేల ఓట్ల. అవును, 4,700 అంతే. సో మీరుంటే డెఫినెట్ గా 20,000 మెజార్టీ. మా బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి నేను బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాను. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ కొద్దిగా ఏంటంటే అక్కడ. సో మీ సైడ్ నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? అంటే బాగానే వచ్చింటాయండి, బాగానే ఉంటాయి. ఎందుకంటే నేను అక్కడే, మాది లోకల్ కాబట్టి మేము అక్కడే పుట్టి పెరిగినాం. అక్కడ ప్రజల సమస్యలు తెలుసు, ప్రజల విలేజెస్ తెలుసు, అక్కడ పేరుతో సహా అందరినీ గుర్తుపడతాము. ప్రతి విలేజ్ లో వాళ్ళని కలుస్తా ఉంటాము అక్కడ, కాబట్టి మాకు బానే ఉంటది అక్కడ. ఓకే. సో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమైనా అయితే వెళ్తున్నారా, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా అయితే వెళ్తున్నారా? అట్లా ఏం లేదండి. అంటే ఏదైతే నియోజకవర్గంలో ఎవరికి ఏమి ఇది జరిగినా మేము వెంటనే పార్టిసిపేట్ వెంటనే వెళ్ళి వాళ్ళకి హాస్పిటల్స్ కానీ ఏది ఉన్నా కూడా, యాక్సిడెంట్లు జరిగినా ఏం జరిగినా చనిపోయినా కూడా అందరి ఇంటికి వెళ్తా ఉంటాం. ఓకే. సో పట్టించుకుంటున్నారు? పట్టించుకుంటాం. పట్టుదల ఉంది. రేపు నాడు ఇంకేదో సాధిస్తా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. కేటీఆర్, కేసీఆర్ గారు నమ్ముతున్నారు. అవును, నమ్ముతున్నాం. బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు, వాళ్ళిద్దరినే నమ్ముతున్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నాము, కేసీఆర్ గారిని నమ్ముతున్నాము, కేటీఆర్ గారిని నమ్ముతున్నాను, హరీష్ రావు గారిని కూడా నమ్ముతున్నాను. కవిత గారు కూడా చాలా స్ట్రాంగ్ మహిళ, ఉక్కు మహిళ కాబట్టి ఆమెతో వెంట ఉండి కూడా మేము రాబోయే కాలంలో ముందుకు నడుస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ చార్లత రాథోడ్ గారు. సో ఇది చార్లత రాథోడ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.